వెల్కమ్ టు నైట్ బులెటిన్. శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే వేదికగా మారి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సిటీ రూపకల్పనతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగి అభివృద్ధికి దోహదం చేస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి, అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికి వేదిక కాబోతుంది. పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అదొక వేదిక కాబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది. దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలను కూడా. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు విగ్రహంగా మారినవి. నిజాం పాలనపై విమర్శ చేస్తూ వల్లభాయ్ పటేల్ పాత్రను ఉల్లేఖించారు అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు చరిత్రకారులను ఉత్సాహపరిచాయి, పార్వ వర్గాలు వివాదాన్ని ఇరికించాయి. బండి సంజయ్ అందుకున్న ప్రతిస్పందనలపై పార్టీలు వర్గాలు ఆలోచనలతో చర్చకు తెరలేపుతున్నాయి. చరిత్రను పునఃసమీక్షించ చేయాలని, సంబంధిత అంశాలపై సార్వత్రిక చర్చ జరగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ బిడ్డలను అర్ధనగ్నంగా ఉంచి వాళ్ళ మానభంగాలు చేసి హిందువుల ఇండ్ల మీద దాడి చేసి హిందువుల ఆస్తులను దోసుకొని బలవంతంగా మత మార్పులు చేసి మతం మార్చుకోకుంటే పన్నుల మీద పన్నులు విధించి ఇవాళ ఏ విధంగా తెలుగు మాట్లాడేయకుండా తెలుగు మాట్లాడితే వేధిస్తూ ఉర్దూను మన మీద రుద్ది ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఇవాళ మనందరం ఎప్పుడు కూడా మర్చిపోలేం. వాళ్ళ పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ 1500 మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలిగొన్నటువంటి నిజాం అకృత్యాలను మనం మర్చిపోం. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికే ఇలా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించబడింది. సభాపతి గద్దెం ప్రసాద్ కుమార్ ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో కలిసి కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिंद यमुना गंगा ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. అభివృద్ది పనులతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవాన్ని పెంచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength. హైదరాబాద్ నగర భవిష్యత్ నీటి అవసరాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ను ఆయన నగరానికి నెత్తిపై ఉన్న నీటి కుండగా అభివర్ణించారు. ఈ సాగర్ వల్ల వచ్చే 50 ఏళ్ల వరకు హైదరాబాద్ కు తాగునీటి కొరత ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అమలు చేస్తుందని కేటీఆర్ వివరించారు. 110-120 మీటర్ల మీద సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక వరుసకెళ్ళి కృష్ణ, ఇంకో వరుసకెళ్ళి గోదావరి రెండు పోతాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి? హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో, ఈ రంగంలో, సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు. ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు, ఆసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు. అందుకే రైతులు ఏం చేసినారు? బోర్ల మీద బోర్లేసి, ఒకటే ఒక మూసంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు 57 బోర్లు వేసిన పరిస్థితి. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో, 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో
వాటిని ఒడిసిపట్టి ఒక్కొక్క రోజు 1 కాదు 2 కాదు 3 టీఎంసీల నీళ్లు. 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే అమరావతి మండలం ధరణికోటలో డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అధినేత్రి సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో సజావుగా బోధన సాగేందుకు ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు కొత్త పద్ధతుల్లో నేర్చుకునే అవకాశాన్ని పొందుతారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం శుభపరిణామని అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ధరణి శివాలయంలో నాకు అద్భుతమైన దర్శనం దొరకడం అండ్ ఇక్కడికి వచ్చి 10 గ్రామాల్లో 10 స్కూల్స్ తీసుకున్నామండి మేము టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. మెగా టీచ్ ఫర్ చేంజ్ అని ధరణి కోట నుంచి వచ్చిన ధరణి గారు ఆయన కంపెనీ పెగా సిస్టమ్స్ ద్వారా మేము ఈ 10 స్కూల్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడే కాదు, మేము శ్రీకాకుళం, తిరుపతి, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, కర్ణాటకలోనే కాదు, తమిళనాడులో, సో 4 స్టేట్స్లో మేము ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కి రావడం, మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పునాది మటుకే. ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా చేస్తాము. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్న స్కూల్స్ ని అభివృద్ధి చెందితే అక్కడ పిల్లలకి వచ్చే కంపెనీలు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏదైతే ఎటువంటి ఎడ్యుకేషన్ అయితే కోరుకుంటారో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అని చూడడానికి టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మా పెగా సంస్థ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ ని ఆల్మోస్ట్ ఒక 11 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాము. కానీ ఈ మండలానికి రావడం ఈ సంవత్సరం మొదలు. కానీ ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ఇది మొదటి అడుగు మాత్రమే. ఇంకా చాలా చేయొచ్చు. 600 మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి, ఇంగ్లీష్ బాగా చెప్పగలిగితే వాళ్ళకున్న ఆల్రెడీ ఉన్న తెలివితేటలతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు అనేది ఇంకా మనం అంచనా వేయగలుగుతాం. సో ఇది చాలా ఈ మండలం అభివృద్ధికి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దీనికి చాలా హెల్ప్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ స్కూల్ యాజమాన్యం కానీ చాలా కష్టపడితే కానీ ఈ పని అవ్వదు. ఇది మనం ముందుకు తీసుకెళ్తే అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్దాలే వైసీపీ జెండాగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ అజెండాగా స్పష్టమవుతుందని అన్నారు. గతంలోనూ జగన్ నాయకత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు మాత్రమే చేస్తుందని, అభివృద్ది లేదా సంక్షేమం కంటే కలహాలకే ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి ఆరోపించారు. ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం, విష ప్రచారం చేయటం. మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం, సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని, ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. సొంత బాబాయిని హత్య చేయించారు. ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు. సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పింక్ డైమండ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం. చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు. ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ. తర్వాత కోర్టులో
మరి కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన ఆయన మెడికల్ కాలేజీల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల్లో చేసిన ఖర్చు గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువగా ఉందని తెలిపారు. వైద్య రంగం అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో ఈ సంఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయని అన్నారు. ఊరు వాడ వినబడేట్టుగా పెద్ద పెద్ద గొంతులతో ఆయన అనుచరులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను 17 మెడికల్ కాలేజీలను కట్టానని చెప్తా ఉన్నవే, ఎక్కడ ఉన్నాయి 17 మెడికల్ కాలేజీలకు? 17 మెడికల్ కాలేజీలకు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఇప్పటి అంచనా ప్రకారం దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గానీ 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావు. కానీ అవి పూర్తి కావాలంటే ధరలకు అనుగుణంగా మళ్ళీ 1,000-2,000 కోట్లు ధరలు పెరిగే పరిస్థితి ఉంది. ఎస్టిమేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింటే 1,451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేశానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ 1,451 కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 975 కోట్లు. ఇంకా 476 కోట్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. కానీ దానికి కూడా తప్పుడు లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఇస్తే 700 కోట్ల రూపాయలలో పీజీ మెడికల్ సీట్ల పెంపునకు కానీ లేకపోతే వసతుల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి 7 పైసలు కూడా ఖర్చు పెట్టకోకుండా వాటిని కూడా దారి మళ్లించి ఆ 400 మీరు ఇచ్చినామని చెప్పుకుంటున్న 451 కోట్ల రూపాయలు కూడా మీరు పీజీ సీట్ల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 700 కోట్ల రూపాయలను దారి మళ్లించి వాటిని ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఇంకా దానికి కూడా మెడికల్ కళాశాల నిర్మాణంలో ఖర్చు పెట్టకోకుండా మరో 250 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం అని చెప్పి మీరు వాడుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా నిజంగా మీరు ఆ 700 కోట్ల రూపాయలు పీజీ మెడికల్ సీట్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన దుబాయ్ ప్రిన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీ విషయాలను ఆయన వెల్లడించారు. ఆ సమయంలో మోదీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారని గడ్కరీ గుర్తు చేశారు. అప్పుడు ప్రిన్స్ మోదీని ఒక సహాయం కోరినట్టు తెలిపారు. దయచేసి గడ్కరీని 6 నెలల పాటు దుబాయ్కు పంపించండి అని ప్రిన్స్ కోరినట్లు గడ్కరీ వివరించారు. దుబాయ్ के प्रिंस ने मोदी जी को कहा कि हमारे लिए एक एहसान कर दो. बोले आपको क्या चाहिए? तो बोले 6 महीने के लिए नितिन गडकरी को दुबई के लिए एक्सपोर्ट कर दो. बाद में लीला होटल में उन्होंने मुझे बुलाया था. आपके कारण मुझे 9-7 वर्ल्ड रिकॉर्ड मेरे डिपार्टमेंट में हुए. आप कहीं भी जाओ, अरुणाचल, मेघालय, त्रिपुरा, आप कहीं भी जाइए, आपको हर समय, हर जिले में, हर गांव में, हर ड्राइवर, हर ऑटो ड्राइवर आपको रोड का काम कितना अच्छा. జోగి రమేష్ వ్యాఖ్యలకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ నోరు పెద్ద డ్రైనేజీలా ఉందని ఆయన విమర్శించారు. హుందాతనం, గౌరవం తెలియని వ్యక్తి జోగి రమేష్ అని ఎద్దేవా చేశారు. మురిగే పిచ్చిగుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వసంత స్పష్టం చేశారు. తాను కూడా జోగి రమేష్ లాగా బూతులు మాట్లాడితే అతడు తట్టుకోలేడని, కానీ తనకు సంస్కారం అడ్డుగోడగా నిలుస్తుందని తెలిపారు. ఏలూరు గవర్నమెంట్ పక్కన కుక్కలు నడుతుంది, అక్కడ మన సమాధానం చెప్పాల్సిన పర్లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన వ్యక్తులతో ఉనికిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ ఫ్యాక్టరీ. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అందరూ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఇక మన రాష్ట్రానికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాళ్ళు లాగే లోటు ఊరుకోదని ఏదో ఒకటి వాడుకుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకడం, ఎదగోడిన హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కల పద్దాలు మన తర్వాత అనవసరం. ఒక రోజుకి
ఆ కుక్కలో పిచ్చి ప్రజలే చంపేస్తాడు. అతను ఎన్నో లాగా ఉంటాడు, మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు ఎక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు నాడు భగవంతురాలు, కానీ నేను మాట్లాడను, ఎందుకంటే సభ్యత సంస్కారం కాదు. గ్రూప్ 1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిస్థాయి చిత్తశుద్దితో ముందుకు వెళ్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సూర్యాపేటలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రూప్ 1 పరీక్షలపై కొందరికి ఉన్న సందేహాలకు సమాధానమిచ్చారు. ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని వివరించారు. గ్రూప్ 3 గాని గ్రూప్ 4 కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలని ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ముందుకు నడుస్తా ఉన్నాం. అనేక సంవత్సరాల్లో కష్టపడి అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తా ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈ రోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది. ఈ రోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని విద్యార్థులకు సంబంధించి మెరిట్ నే బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగుతుంది. ఎట్టి విషయంలో దాంట్లో రాజీ పడే ప్రసక్తి కూడా ఉండదు. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా విమోచన దినోత్సవం పేరిట చరిత్రను వక్రీకరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన తెలంగాణ విలీన వేడుకల్లో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోరాట యోధుడు సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఎంకే మొయినుద్దీన్ ను సన్మానించారు. ఆయన నాటి పోరాటంలో కీలక పాత్ర పోషించారని, తన తాత రాఘవరావు పూర్తి సహకారం అందించారని కవిత గుర్తు చేశారు. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు. దానికి కౌంటర్ గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ 17 సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్ లో విలీనమవుతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు, మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్సిషన్ గా చూసినాం తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, కొట్లాడండి. దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ. It is against the federal spirit. I appeal to the central government. You cannot continue these celebrations. It is not a religious fight. It was poor people's fight against the atrocities of the zamindari system in Telangana existing at that point of time. You should understand the history. Kindly do not distort the history of Telangana. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఆ యొక్క వైఖరిని వ్యతిరేకించాలి. సెప్టెంబర్ 17వ తేదీ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు అని, అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సైన్యం ఆకృత్యాల నుండి విముక్తి కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. మధ్యప్రదేశ్లోని దార్లో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ 2158 ఎకరాల్లో ఏర్పడనున్న ఈ పార్క్ పత్తి రైతులకు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని తెలిపారు. స్వస్థ్ నారీ సశక్తి పరివార్, రాష్ట్రీయ పోషణ్ మా పథకాలను ప్రారంభించిన మోదీ తల్లులు మరియు స్త్రీల ఆరోగ్యాన్ని తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పేర్కొన్నారు. भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था. देश की इतनी बड़ी उपलब्धि की, सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं. हमारी सरकार ने उसको अमर कर दिया है. हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है. हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है. मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं. విశాఖ మధువాడలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ముఖ్య వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు పెద్ద ఊతమని ఆమె స్పష్టం చేశారు. 140 కోట్ల మందికి వర్తించే విధంగా జీఎస్టీపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు అందుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. పన్నుల వ్యవస్థను సులభతరం చేసి పారదర్శకతను పెంచి ప్రతి పౌరుడికి ఉపయోగం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 4 రేటు ట్యాక్స్
5, 12, 18 and 28. దాని అన్నిటినీ కూడా ఇవాళ 5 and 18 రెండే రేటు ఉంటాయి. 12% ట్యాక్స్. దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. ఈ 28% ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షలు. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో, 207% ఇంక్రీస్ రిసీట్స్లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు 2 లక్షల కోటి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. సిమెంట్ పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కు ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.